తెలంగాణ 2024-25 బడ్జెట్ సమాచారం 2,91,159 కోట్లతో 2024-25 తెలంగాణ బడ్జెట్ 2,20,945 కోట్ల రెవెన్యూ వ్యయం 33,477 కోట్లు మూలధన వ్యయం 2 లక్షల రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయింపు రాష్ట్ర అప్పు 2014లో 75,577 కోట్లు 2023 డిసెంబర్ వరకు అప్పు 6,71,757 కోట్లు తెలంగాణలో మూడవ ప్రభుత్వం ఏర్పాటు నుండి 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందజేత ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా 63.86 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 10 లక్షల జీవిత బీమా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% వృద్ధి భారతదేశ ఆర్థిక రంగం 7.6% వృద్ధి తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు 7.4% 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీఎస్డీపీ వృద్ధి రేటు 9.1%. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.9%. 2023-24 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు 2023-24లో తెలంగాణ రాష్ట్ర జనాభా వ్యవసాయ రంగంపై 47.3%, సర్వీసు రంగంపై 33% జనాభా, పారిశ్రామిక రంగంపై 19.7% మంది ఆధారపడి జీవిస్తున్నారు. 2023-24 నాటికి తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు, 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తి. హార్టికల్చర్కు 2024-25 బడ్జెట్లో 737 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. పశు సంపదలో దేశంలో 8వ స్థానంలో తెలంగాణలో 326.39 లక్షల పశు సంపద. ప్రస్తుత బడ్జెట్లో 1,980 కోట్లు ప్రతిపాదన. స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,003 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 9,200 కోట్లు ప్రతిపాదన. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేకంగా 10,000 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, ట్రాన్స్కోట్ డిస్కంలకు 16,410 కోట్లు, అడవులు పర్యావరణ శాఖకు 1,064 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు 774 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,301 కోట్లు, విద్యారంగానికి 21,292 కోట్లు ప్రతిపాదన. హోంశాఖకు 9,564 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,790 కోట్లు.